అన్న అంటే నాన్న తర్వాత నాన్న, అన్న భార్య అంటే కన్నతల్లితో సమానం. అలాంటి వదిన భర్తకు దూరమై పుట్టెడు శోకంలో ఉంటే అండగా ఉండాల్సిన మరిదే ఆమె పట్ల దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ పెద్దను కోల్పోయి ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న వదినపై జాలి చూపించకపోగా పైగా ఆమె బతుకును ఛిద్రం చేయాలనుకున్నాడు. కోరిక తీర్చలేదన్న కోపంతో ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడలేదు. ఇంతకీ ఏం జరిగింది? వదినను ఆ మరిది ఏం చేశాడు? ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు వావి వరసలు మరిచి మృగాల్లా మారుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా బయటవారి వల్ల ప్రమాదం ఉంటే అయినవాళ్లకి చెప్పుకుంటాం. కాని అయినవాళ్లతోనే ముప్పేర్పడితే ఎవరికి చెప్పుకుంటాం? పల్నాడు జిల్లా రొంపిచెర్లలో వరసకు వదిన అయ్యే మహిళపై ఓ మరిది కనికరం లేకుండా ప్రవర్తించాడు. కామవాంఛ తీర్చాలని వేధించడమే కాకుండా ఆమె నిరాకరించడంతో ఏకంగా యాసిడ్ పోసి చంపేందుకు ప్రయత్నించాడు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన 34 ఏళ్ల మేరీ అనే మహిళకు ముగ్గురు సంతానం. ఆమెకు 20 ఏళ్ల కిందట వివాహం కాగా 16 నెలల కిందటే భర్త చనిపోయాడు. భర్త దూరమైన బాధను సైతం దిగమింగి తన ముగ్గురు పిల్లల కోసం కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీస్తోంది. మేరీ చిన్నమామ కుమారుడు వరుసకు మరిదైన శామ్యూల్ పుట్టెడు శోకంలో ఉన్న వదినను ఓదార్చకపోగా శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. శామ్యూల్ దుర్బుద్ధిని పసిగట్టిన మేరీ అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని జీవనం సాగిస్తున్న మేరీని శామ్యూల్ పదే పదే వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడిన మేరీ పలుమార్లు గట్టిగా హెచ్చరించింది. ఓసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై శామ్యూల్ అత్యాచారానికి యత్నించాడు. అతడి బారి నుంచి అతి కష్టం మీద బయటపడిన మేరీ విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో శామ్యూల్ మేరీ కాళ్లు పట్టుకున్నాడు. అక్కడితో సమస్య తీరిందని భావించిన మేరీకి మళ్లీ శామ్యూల్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ నెల 16న రాత్రి మేరీపై శామ్యూల్ లైంగిక దాడికి యత్నించాడు. మేరీ ఎదురు తిరగడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమెపై పోసే ప్రయత్నం చేయగా త్రుటిలో తప్పించుకుంది. అనంతరం శామ్యూల్ అక్కడ్నుంచి పరారయ్యాడు. భర్త చచ్చిపోయి 16 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంటే నా మరిదొచ్చి నన్ను ఆగం చేయబోతున్నాడు. పెద్దల సాంక్ష్యంలో ఒకసారి కాళ్ళు పట్టుకున్నాడు. సరేనని చెప్పి వదిలేసి మళ్ళీ మొన్నొచ్చి నన్ను తలుపులేసి నా మీద పడబోయాడు. యాసిడ్ పోయిపోయాడు. నా పొట్ట మీద కూడా పడింది. శామ్యూల్ యాసిడ్ దాడికి దిగడంతో మేరీ తీవ్ర భయాందోళనకు గురై పోలీసుల్ని ఆశ్రయించింది. పెద్దల ద్వారా బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన మారని మరిది చంపేందుకు ప్రయత్నించాడని మేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మరిది నుంచి ప్రాణహాని ఉందని పోలీసులే తనను కాపాడాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మా మరిది కొడుకండి వాడు. ఇప్పుడు 6 నెలలు బట్టి వాడు ఇది చెయ్యాలని, ఈ పిల్ల నాగం చేయాలని వాడు చూసుకుంటాడు. నా కొడుకు చచ్చిపోయి సంవత్సరం వెళ్ళిపోయిందయ్యా. పిల్లని ఏమైనా చెయ్యాలని వాడు పొంచులు వేసుకొని ఆడు కూర్చొని ఫోన్లు చేయటం. అటు వాళ్ళ మరిదికి వాళ్ళ చిన్న మామ కొడుకు వచ్చి 6 నెలల నుంచి ఇట్ట టార్చర్ పెడతాడు నా పిల్లని. ఇట్ట టార్చర్ పెడుతుంటే పెద్దలందరూ పిలిచి చర్చిలోకి పిలిపించి ఇంక తగాదులు ఎందుకు లంచి